హలో యస్ వెల్కమ్ టు తెలుగు నర్సింగ్ ఫౌండేషన్ ఛానల్. ఈ వీడియోలో మనం కాన్పు సమయంలో కనబడే సూచనలు సంకేతాల గురించి తెలుసుకుందాం. ఎక్కువ మందిలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే కాన్పు నొప్పులు మొదలవుతాయో అప్పుడు బ్యాక్ పెయిన్ అనేది సివియర్గా వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బేబీ కిందకి మూవ్ అవుతుందో బేబీకి స్పేస్ ఇవ్వడానికి నడుం చుట్టూ ఉండే ఎముకలు కండరాలు అనేవి జరగడం జరుగుతాయి అన్నమాట. పక్కకు కదులుతూ ఉంటాయి. దానివల్ల సివియర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఆ తర్వాత పొట్ట భాగం అనేది టైట్గా అవుతుంది అనమాట. అబ్డామినల్ టైట్నెస్. ఇది ఏంటి అంటే బేబీని కిందకి మూవ్ చేయడానికి వీలుగా పొట్ట భాగంలో కండరాలు అనేవి టైట్‌గా అవుతాయి. సో, అప్పుడు బేబీ కిందకి మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది అంటే లోపల మనకి ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందంటే బేబీ కిందకి జరిగినప్పుడు సర్వైకల్ డైలటేషన్ అంటే ద్వారం అనేది తెరుచుకుంటూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ద్వారం తెరుచుకుంటుందో ఆ మందం అనేది తగ్గుతూ ఉంటుంది. దీన్నే ఎఫెజ్మెంట్ అంటారు. అంటే ఏమవుతుందంటే ఆ ద్వారం యొక్క మందము తగ్గుతూ ఉంటుంది. మనము రబ్బర్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్ ఉంటది గదా! దాన్ని మనం టైట్‌గా లాగితే ఎలాగైతే థిక్‌నెస్ అనేది తగ్గుతుందో సేమ్ అలాగే బేబీ కిందకి జరుగుతున్నప్పుడు డైలటేషన్ పెరుగుతూ ఉంటే గనక థిక్‌నెస్ అనేది తగ్గుతుంది. దాన్ని ఎఫెజ్మెంట్ అంటారు. ఇది గూడా మనకి కనబడుతుంది. ఇంకేంటంటే ఇంకా పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఒక జిగటతో కూడిన ఎరుపు రంగు అనేది కనబడుతూ ఉంటుంది. దీన్నే షో అంటారంట. సర్వైకల్ మ్యూకర్ ప్లగ్ మిక్స్డ్ విత్ బ్లడ్ అంటారు. సో, ఇది కూడా మనకి కనబడుతూ ఉంటుంది. కొంతమందిలో అయితే ఉమ్మనీరు కూడా లీక్ అవుతదనమాట. అంటే వాటర్ బ్రోకెన్ అంటారు. అంటే ఉమ్మనీరు అనేది లీక్ అవుతది. సో, ఈ సింప్టమ్స్ అన్నీ గూడా కాన్పు నొప్పులు మొదలైనప్పుడు మేజర్‌గా కనబడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.